బీసీల 10 ఎంజేపీ గురుకులాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుకొండ, కదిరిలో ఈ గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. 5 బాలికల గురుకులాలు, మరో 5 బాలురకు సంబంధించినవి ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. అలాగే టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను 4,000 నుంచి 2,500కు తగ్గించింది. నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజుతో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఎప్పుడైతే రెన్యువల్ చేయాలో రెన్యువల్ చేసేటప్పుడు కూడా సీరియస్ గా చేయకోకుండా ఆ కనీసం వెహికల్ కూడా అక్కడికి పంపించుకోకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందుతున్నారు అనే సమాచారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో అటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్తో ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో. కాబట్టి మొత్తం మనం మానిటర్ చేసి టూరిస్ట్ వెహికల్ యొక్క కంట్రోల్ అంతా కూడా మన రాష్ట్ర పరిధిలో ఉండే విధంగా, ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.